హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకు చక్రధరుని చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము, మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది. మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి మనతో చెప్తున్న ఆ సందేశం ఏమిటో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే తెలుసుకుందాం. తల్లి, నిన్ను నువ్వు చక్కదిద్దుకునే ఒక సలహా నీకు తెలియజేస్తున్నాను. నీ ఆనందాన్ని నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోకు. తల్లి, నీ మనస్సును విరక్తి వైపు పోనీయకు. నువ్వు కోరుకుంటున్న ఆనందాన్ని, సంతోషాన్ని నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను. ముఖ్యంగా నువ్వు గుర్తు పెట్టుకొని సంతోషించవలసిన ఒక మంచి మాటను నీకు చెబుతున్నాను. నీ బాధ్యతలను నువ్వు పూర్తి చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించకు. నీ పనిని నీకు నీ సాయి సందేశంగా, ఆదేశంగా అలవర్చుకో. చాలా త్వరలో నీకు ఆనందం కలిగించే నువ్వు కోరుకునే మాటలను నీకు ఇష్టమైన వారి నోట నుండి నువ్వు వినబోతున్నావు. తల్లి, శ్రద్ధతో పనిచేస్తున్నంతసేపు నేను నీతోనే ఉన్నాను అన్న విషయాన్ని గుర్తుంచుకో. తల్లి, నీకు ఏమేమి కావాలో నా పైన నమ్మకంతో నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అవి అన్నీ కూడా నేను నీకు సమకూరుస్తాను. నీకు ఏదైతే సంతోషాన్ని కలిగిస్తుందో అది నేను నీకు అనుగ్రహించబోతున్నాను. ప్రశాంతంగా ఆలోచించు తల్లి. నీకు కలిగిన ఈ అవకాశాన్ని వదులుకోకు. నేను నీకు నువ్వు కోరుకుంటున్న బంగారు భవిష్యత్తును రాసి ఉంచాను. నీకోసం నేను రాజయోగం వంటి జీవితాన్ని రాసి ఉంచాను. అందుకనే తల్లి, నీ ముందు ఉన్న ఈ పరిస్థితులను చూసి జీవితం పైన విసుగు చెందకు. విరక్తిని విడిచిపెట్టు. నీ బాధ్యతలను నువ్వు చక్కగా నెరవేర్చేందుకుగాను బంగారం వంటి భవిష్యత్తు వైపుకి నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తాను. సత్యం వైపు నేను నిన్ను నడిపిస్తాను. బిడ్డ, నీ చేయి ఎటువంటి పరిస్థితులలోనూ నేను విడిచిపెట్టను. తల్లి, నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి మనతో చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని, పరమార్థాన్ని ఒక చక్కని కథ రూపంలో సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. పూర్వం ఒక గ్రామంలో సుబ్బమ్మ అనే ఒక ధనికురాలు ఉండేది. సుబ్బమ్మకు 2 కొడుకులు, 1 కూతురు ఉంటారు. పిల్లలకి పెళ్ళిళ్ళైపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే సుబ్బమ్మ బిడ్డల్లో ఎవరికీ కూడా సంతానం ఉండరు. సుబ్బమ్మకు ఆ దిగులు ఎంతగానో ఉండేది. తనకు ఒక మనవడో మనవరాలో ఉంటే తను కూడా వాళ్లను పెంచుకుంటూ అచ్చటా ముచ్చటలు చూసుకునేదాన్నని, తన బిడ్డలకు సంతానం కలగలేదని సుబ్బమ్మ ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. అయితే ఒకసారి సుబ్బమ్మను కలిసి మంచి చెడులు తెలుసుకునేందుకు సుబ్బమ్మ స్నేహితురాలైన రామలక్ష్మి తన ఇంటికి వస్తుంది. ఆ రోజంతా కూడా సుబ్బమ్మతో గడుపుతూ రామలక్ష్మి తన పిల్లల గురించి అడుగుతుంది. సుబ్బమ్మ వాళ్ళ ఎవ్వరికీ కూడా సంతానం కలగలేదని, తనకు ఒక మనవడిను మనవరాలను పెంచుకునే అచ్చటా ముచ్చట భాగ్యము ఏదీ లేదని తనతో చెప్పి బాధపడుతూ ఉంటుంది. సుబ్బమ్మ మాటలు విన్న రామలక్ష్మి, నువ్వు ఈ విషయమై బాధపడకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటానంటే నేను నీకు ఒక సలహా చెప్పగలను. నీ నెత్తురే కావాలి, మీ వంశస్థులే కావాలని నువ్వు అనుకోకుండా ఉంటే మీ దూరపు బంధువుల్లో ఎవరి దగ్గర నుంచైనా ఒక బిడ్డను తెచ్చుకొని పెంచుకోమని, దానివలన తను పొందాలనుకుంటున్న సంతోషాన్ని, బిడ్డల ద్వారా తను అనుభవించాలనుకుంటున్న ఆనందాన్ని అనుభవించవచ్చని చెప్తుంది. రామలక్ష్మి మాటలు విన్న సుబ్బమ్మకు కూడా
తను ఒక మంచి బిడ్డను తెచ్చి పెంచుకోవాలని ఆలోచించి ఆ విషయాన్ని తన కొడుకులతో చెప్తుంది. సుబ్బమ్మ మాటలకు వాళ్ళు కూడా సరేనని చెప్తారు. సుబ్బమ్మ తను కోరుకున్నట్లు ఒక చక్కటి పిల్లను తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది. తన బంధువుల్లో ఎంతోమందిని అడుగుతుంది. అయితే ఎవ్వరూ కూడా వాళ్ళ బిడ్డను పెంపకానికి ఇచ్చేందుకు అంగీకరించరు. ఇలా ఉండగా వాళ్లకు దూరపు బంధువైన కిష్టయ్య అనే వ్యక్తి వాళ్ళ పొరుగు గ్రామంలోనే ఉంటున్నాడని, అతనికి 5 బిడ్డలు ఉన్నారని, వాళ్లను పెంచటం అతనికి చాలా కష్టంగా ఉన్నదని, అతని పూర్తి వివరాలు తెలుసుకున్న సుబ్బమ్మ కిష్టయ్య ఇంటికి వెళ్ళి తన ఆలోచనను కిష్టయ్యతో చెప్తూ తను ఒక పసిబిడ్డను పెంచుకోవాలనుకుంటున్నదని, కిష్టయ్య 5వ బిడ్డైన రుక్మిణిని తనకివ్వమని అడుగుతుంది. రుక్మిణిని తను ఎంతో ప్రేమగా చూసుకుంటానని, వాళ్ళు కావాల్సినప్పుడు వచ్చి రుక్మిణిని చూడవచ్చని, వాళ్ళు కూడా అప్పుడప్పుడు తమ ఇంటికి తీసుకువెళ్ళవచ్చని, మిగిలిన బిడ్డలు చదువుకునేందుకు వాళ్ళ వివాహానికి అయ్యే ధనాన్ని కూడా ఆమె ఇస్తానని చెప్తుంది. సుబ్బమ్మ మాటలు విన్న కిష్టయ్యకు అతని భార్యకు ఒక ఆలోచన కలుగుతుంది. ఆమె కోరుకున్నట్లుగానే వాళ్ళ 5వ బిడ్డ రుక్మిణిని ఆమెకు ఇచ్చి ఆమె దగ్గరే పెంచితే రుక్మిణిని ఏ కష్టము లేకుండా ఆమె జాగ్రత్తగా చూసుకుంటుందని, రుక్మిణి కోరుకున్నట్లుగా చదివించి ఆమెను పెంచి పెద్ద చేస్తుందని ఆలోచించి ఆమె అడిగినట్లుగానే ఆ బిడ్డను ఆమెకు ఇస్తారు. రుక్మిణిని ఆ రోజు నుంచి సుబ్బమ్మ ఎంతో గారాబంగా చూస్తుంటుంది. రుక్మిణికి ఎన్నో విలువైన వస్తువులను చేయిస్తుంది. రుక్మిణి ఏ చిన్న పని చేసినా కూడా సుబ్బమ్మ తట్టుకోలేదు. అంత గారాబంగా చూస్తున్నప్పటికీ రుక్మిణి కొంత దిగులుగానే ఉండేది. ఎందుకంటే సుబ్బమ్మ అతి ప్రేమ గారాబము రుక్మిణిని ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది. బయటకు వెళ్ళి రుక్మిణి ఆడుకోవాలనుకున్నప్పుడల్లా బయటకు వెళితే ఎండ వల్ల ఎక్కువ అలసట కలుగుతుందని, ఇరుగు పొరుగు దిష్టి తగులుతుందని, తను పరిగెత్తి దెబ్బలు తగిలితే తను తట్టుకోలేదని, ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పి రుక్మిణిని బయటకు పంపించేది కాదు. ఎప్పుడైనా తల్లిదండ్రులు వచ్చి రుక్మిణిని పండగకో పబ్బానికో తమ ఇంటికి తీసుకువెళతామన్నా సుబ్బమ్మ ఎంతగానో బాధపడుతూ ఉండేది. కాసేపు కూడా రుక్మిణిని వదిలి ఉండలేకపోయేది. అయినప్పటికీ తల్లిదండ్రులతో పంపిస్తానన్న మాట కోసం 2 రోజుల కంటే ఎక్కువ పంపేది కాదు. రుక్మిణి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా గడిపేది. వాళ్లతో ఆ పెద్దమ్మ వల్ల కలిగిన సమస్యను కూడా చెప్పేది. అయితే రుక్మిణి తల్లిదండ్రులు ఆమె ఎంతో మంచిదని, తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నదని, ఎక్కువ కాలం బ్రతకపోదని, బయటకు వెళ్ళి నువ్వు తర్వాత స్వేచ్ఛగా బ్రతకవచ్చని ఎన్నో విషయాలను చెప్పేవాళ్ళు. అయితే తన తోటి వారంతా ఆడుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నప్పటికీ రుక్మిణి అందరిలాగా అలా ఉండలేకపోతున్నాననే బాధతో తనను పెంచుతున్న ఆ ముసలమ్మ చనిపోవాలని తిట్టుకుంటూ ఉండేది. అయితే రుక్మిణి అలా ఒంటరిగా ఉండి తనలో తను బాధపడటం నచ్చని ఆ పెద్దమ్మ బాగా ఆలోచించి 4 చిలకలను తెచ్చి రుక్మిణికి ఇస్తుంది. వాటిని ఎంతో ప్రేమగా పెంచుకోమని, తన అచ్చట ముచ్చట ఆ చిలకలతో తీర్చుకోమని, తను చెప్పే ప్రతి కబుర్లు కూడా ఆ చిలకలు వింటాయని తీసుకువచ్చి రుక్మిణికి ఇస్తుంది. రుక్మిణి వాటిని ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటుంది. ఆ 4 చిలకల్లో కూడా ఒక చిలక రుక్మిణి చెప్పే ప్రతి మాటను ఆలకిస్తూ తొందరగా మాటలు కూడా నేర్చుకుంటుంది. అయితే ఎన్ని ఉన్నప్పటికీ తనను మనుషులతో కలిసి ఆడుకోవనివ్వటం లేదు అనే బాధ మాత్రం రుక్మిణిలో ఎప్పుడూ ఉండేది. తనకు ఆ బాధ కలిగినప్పుడల్లా రుక్మిణి ఈ ముసలిది ఎప్పుడు చనిపోతుందో, నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలను అని బాధపడుతూ ఉండేది. అయితే రుక్మిణి దగ్గర నుంచి అన్ని మాటలు నేర్చుకున్నట్టే చిలక ఈ మాటను కూడా నేర్చుకుంటుంది. ఒకరోజు రుక్మిణి తల్లిదండ్రులు తన పెద్ద కూతురికి వివాహం చేస్తున్నామని, అయితే దానికోసం రుక్మిణిని కూడా తమ ఇంటికి పంపించమని అడుగుతారు. కిష్టయ్య మాటలు విన్న సుబ్బమ్మ ఎంతో బాధతో రుక్మిణిని అక్కడకు పంపిస్తుంది. తను వివాహ సమయానికి వచ్చి తను కూడా 2 రోజులు ఉండి తరువాత రుక్మిణిని తీసుకువెళతానని, ముందు రుక్మిణిని తీసుకువెళ్ళమని పంపించి ఆమె ఇంటే ఉండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు రుక్మిణి లేని సమయంలో రుక్మిణి గదిలోకి వెళ్ళి ఆ గదంతా శుభ్రం చేసేటప్పుడు రుక్మిణి గదిలో ఉన్న చిలకలన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. రుక్మిణి దగ్గర మాటలు నేర్చుకున్న చిలక మాత్రం ఈ ముసలమ్మ ఎప్పుడు చనిపోతుందో మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటూ ఉంటుంది.
ఆ మాటలు విన్న ముసలమ్మకు ఎంతో కోపం కలుగుతుంది. ఎన్నిసార్లు చిలకను గదివినప్పటికీ, తనకు ఆహారం పెట్టనప్పటికీ కూడా చిలక ఆ మాటే అంటూ ఉంటుంది. చిలక మాటలకు బాధ కలిగిన సుబ్బమ్మ చిలక ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నదో అర్థం కాక వాళ్ళ ఊరి పురోహితుడైన చంద్రశేఖరుడి దగ్గరకు వెళ్ళి చిలక మాట్లాడిన విషయాలను చెప్తుంది. చంద్రశేఖరుడు ఆ మాటలు వింటూనే, చిలక ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచో తెచ్చామన్నారు కదా, అక్కడ ఇటువంటి మాటలు విని ఉండవచ్చు. అంతకు మించి మీ ఇంట్లో ఈ మాటలు అనేవారు ఎవ్వరూ ఉండరు కదా, అందువలనే చిలక ఈ విధంగా మాట్లాడుతున్నదేమో. మా ఇంట్లో కొన్ని చిలకలు ఉన్నాయి, వాటిల్లో ఒకదాన్ని తీసుకువెళ్ళండి. వాటికి కూడా మాటలు వచ్చు. అవి పక్షులు కాబట్టి వాటికి ఒకదాని భాష ఒకటికి అర్థమవుతుందని, వాటికి అవి మంచి చెడులు నేర్పుకుంటాయని తన దగ్గర ఉండే చిలుకలలో ఒకదానిని ఇస్తాడు. దానికి తదాస్తు అనే మాట బాగా వస్తుంటుంది. ఆ మాటలు వింటూనే ఈమెకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. మనం మంచి మాట్లాడినప్పుడల్లా అది తదాస్తు అనడం విని ఆ చిలుకను తీసుకువెళితే తన దగ్గర ఉండే చిలుకలలో తప్పకుండా మార్పు కలుగుతుందని ఆలోచించిన సుబ్బమ్మ ఆ చిలుకను కూడా తన వెంట తీసుకువస్తుంది. మాట్లాడే 2 చిలుకలను కూడా ఒక పంజరంలో పెడుతుంది. మిగిలిన 3 ఇంకొక పంజరంలో ఉంచుతుంది. వాటికి తినేందుకు ఆహారాన్ని కూడా ఇస్తుంది. చంద్రశేఖరుడి ఇంటి నుంచి వచ్చిన చిలుక సుబ్బమ్మ చేసే ప్రతి పనిని చూసి తదాస్తు అనటం మొదలు పెడుతుంది. అది చూసి ఈ చిలుకలో కూడా మార్పు వస్తుందని సుబ్బమ్మ ఎంతగానో ఆశిస్తుంది. అయితే రుక్మిణి దగ్గర పెరిగిన ఈ చిలక మాత్రం సుబ్బమ్మను చూసినప్పుడల్లా ఈ ముసల్ది చనిపోతే మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటుంటుంది. ఆ ముక్క అనంగానే ఈ పక్కనే ఉండే ఈ చిలుక తదాస్తు అనడం ప్రారంభిస్తుంది. అది చూసిన సుబ్బమ్మకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఈ చిలుకలో మార్పు రావాలని తెస్తే తనలో మార్పు రాలేదు కదా, నేను తీసుకువచ్చిన ఈ చిలుక కూడా దానికి తోడుగా తదాస్తనటం మొదలు పెట్టిందేమిటి, అది చావాలనడం ఏమిటి, దీనికి అది తదాస్తనడం ఏమిటని బాధపడుతూ తనకున్న కోపానికి ఆ 2 చిలకలు అక్కడే ఉంటే వాటినేమైనా చేస్తాను అనే బాధతో ఆ 2 కూడా పంజరంలో నుంచి విడిచిపెడుతుంది. దాంతో చంద్రశేఖరుడి దగ్గర నుంచి వచ్చిన చిలుక ఎగురుకుంటూ చంద్రశేఖరుడి ఇంటికే వెళ్ళిపోతుంది. దానితో పాటే ఈ 2వ చిలుక కూడా అతని ఇంటికి చేరుకుంటుంది. కొద్ది రోజులు రుక్మిణి పెంచిన చిలకను తన దగ్గరే ఉంచి అతను ఆ చిలకకు మంచి విషయాలను నేర్పిస్తాడు. అయితే పెళ్లికి వెళ్ళిన రుక్మిణి వారం రోజుల తరువాత తిరిగి వచ్చి తన ఇంట్లో ఉండే ఆ 4 చిలుకలలో నుంచి తనతో మాట్లాడే చిలుక వెళ్ళిపోయిందని, అది వెళ్ళిపోవడానికి కారణం కూడా తెలుసుకొని ఎంతగానో బాధపడుతుంటుంది. తన దగ్గర నుంచి ఆ మాట నేర్చుకోవటం వలన సుబ్బమ్మ దానిని బయటకు నెట్టేసిందని, కానీ తన కష్టసుఖాలను చెప్పుకునేందుకు కూడా ఇప్పుడు ఎవ్వరూ లేరని రుక్మిణి బాధపడుతూ ఉంటుంది. అయితే రుక్మిణి పూర్తి వివరాలు తెలుసుకున్న చంద్రశేఖరుడు రుక్మిణిలో కలిగిన బాధ గురించి తెలుసుకొని రుక్మిణిని పెంచుతున్న ఆ ముసలమ్మలో మార్పు రావాలని, అప్పుడే రుక్మిణి సంతోషంగా జీవించగలదని తెలుసుకొని సుబ్బమ్మను పిలిచి ఆ పిల్లను ఒక్కదాన్నే ఇంట్లో ఉంచే బదులు తన దగ్గరకు పంపిస్తే విద్యను నేర్పిస్తానని, తన బిడ్డలతో పాటు ఆమె కూడా విద్య నేర్చుకుంటుందని ఆమె ఈడు ఉన్న పిల్లలను చూపిస్తాడు. ముసలమ్మ కూడా ఎప్పుడు ఒంటరిగానే ఇంట్లో ఉంటున్నదని, అలా ఉండటం వలన రుక్మిణిలో కూడా బాధ కలుగుతున్నదని, కాబట్టి తనను చదువుకునే కారణంగా ఇక్కడకు పంపటం వలన తనకు కూడా విద్య వస్తుందని, తను సంతోషంగా ఉండగలుగుతుందని ఆలోచించి సుబ్బమ్మ ప్రతిరోజు కూడా రుక్మిణిని ఆ ఇంటికి తీసుకువచ్చి వదిలిపెట్టి వెళ్ళేది. చంద్రశేఖరుడు రుక్మిణికి విద్యను నేర్పించేవాడు. తన పిల్లలతో పాటు కలిసి ఆమెను కూడా ఆడుకోమనేవాడు. అయితే చంద్రశేఖరుడు చెప్పటం వలనే సుబ్బమ్మ ఆ విధంగా నడుచుకుంటున్నదని రుక్మిణి అనుకుంటూ ఉండేది. ఒకరోజు చంద్రశేఖరుడు తను పెంచిన ఆ చిలకను తీసుకువచ్చి రుక్మిణికి ఇస్తూ, నిన్ను సుబ్బమ్మ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమగా పెంచుకుంటున్నది. తన బిడ్డలకు పిల్లలు లేరని, నిన్నే తన మనవరాలుగా భావించి అంత ప్రేమగా చూసుకుంటున్నదని, తన ప్రేమ ఎక్కువ కావడం వలనే నిన్ను అన్ని ఆంక్షలు పెట్టినదని, తనకు నువ్వు ఎక్కడ దూరమైపోతావో అనే ఉద్దేశంతోనే బయటకు పోనివ్వటం లేదని అన్ని విషయాలను కూడా రుక్మిణికి అర్థమయ్యేట్లు చెప్తాడు. సుబ్బమ్మను పిలిచి కూడా రుక్మిణి విషయంలో ఆ విధంగా ఉండటం వలనే రుక్మిణిలో బాధ కలుగుతున్నదని,
రుక్మిణిని నువ్వు తెచ్చి పెంచుకుంటున్నది ప్రేమతోనే కదా. తను బాధపడితే ఆ కష్టం నీకే కదా. కాబట్టి తను సంతోషంగా ఉండేలా నువ్వు ఆమెను చూడగలిగితే ఆమె ఎప్పటికీ నీ నుంచి దూరం కాదని, ఎప్పుడు నీతోనే ఉండగలుగుతుందని అన్ని విషయాలను సుబ్బమ్మకు అర్థమయ్యేట్లు చెప్తాడు. చంద్రశేఖరుడి మాటలు విన్న సుబ్బమ్మకు తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. ఆ రోజు నుంచి రుక్మిణి సంతోషంగా ఉండేందుకు ఏ పని చేసినా కూడా సుబ్బమ్మ ఎదురు చెప్పేది కాదు. రుక్మిణి కూడా సుబ్బమ్మకు ఇష్టం లేని ఏ పని కూడా చేసేది కాదు. రుక్మిణిని సుబ్బమ్మను చూసిన వాళ్ళంతా కూడా ఆమె తన సొంత మనవరాలేనేమోనని, అందుకనే అంత ప్రేమగా చూసుకుంటున్నదని, ఆ పిల్ల కూడా ఆమెను నాయనమ్మ అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నదని, ఆమె చెప్పిన ప్రతి పని కూడా చేస్తుందని, రుక్మిణి సుబ్బమ్మకు సొంత నాయనమ్మ కాబట్టే ఆ విధంగా ఉంటున్నదని కొంతమంది అనుకునేవాళ్ళు. రుక్మిణి గురించి సుబ్బమ్మ గురించి తెలియని వారంతా కూడా వాళ్లను ఆ విధంగానే అనుకుంటూ ఉండేవాళ్ళు. అయితే అవి అన్నీ చూసిన సుబ్బమ్మకు మనం ఎదుటివారిని ప్రేమతోనే సొంతం చేసుకోగలమని, ఎదుటివారి సంతోషాన్ని పాడు చేస్తూ మనం ఏది సొంతం చేసుకోలేమని, దానివలన మిగిలేది బాధేనని, మనం మన వారిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మనం కూడా సంతోషంగా ఉండగలమని, ఇది అంతా కూడా మనం ప్రేమతోనే సాధించగలమని సుబ్బమ్మకు అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకునే ప్రేమను, సంతోషాన్ని నేను నీకు తప్పక అనుగ్రహిస్తాను. నువ్వు వారి నుంచి ఆశిస్తున్న ప్రేమను సంతోషంగా పొందుతావు. నమ్మకంతో కోరుకో అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు. బాబాగారిపైన పూర్తి నమ్మకంతో మనం ఏది కోరుకుంటామో అది తప్పక పొందుతామని, సంతోషంతో ఉండమని సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియజేసి మనల్ని అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు. ఫ్రెండ్స్, బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ మాటలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.